హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వేపూరి. ఈరోజు పర్సనాలిటీ డెవలప్మెంట్లో భాగంగా మనం యాంగర్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుకుందాం. అంటే కోపం. ఈ కోపం అనేది ఒక శాపం అని భావిస్తారు చాలామంది చాలా సందర్భాల్లో, కానీ అన్ని సందర్భాల్లోనూ కాదు. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబవు, తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకం అంటూ మహిళ సుమతి అని చిన్నప్పుడు పద్యం చదువుకున్నాం. దాని ప్రకారం తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబవు, తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకము. ఇది భావం. అర్థం క్లియర్గానే ఉంది కదా. అంటే ఈ కోపం అనేది ఎంత గొప్పదంటే, మనకి శ్రీకృష్ణ రాయబారంలో కూడా ఒక మంచి పద్యం ఉంటుంది దీని మీద. మనకు తెలుసు ధర్మరాజు క్యారెక్టరు చాలా సహనంతో కూడుకున్న క్యారెక్టరు. ఆయన సాధారణంగా ఎవరి మీద కోపపడాడు. ఒక భీముడు అంటే చాలా తీవ్రమైన కోపం కనబరుస్తాడు, కానీ ధర్మరాజు అలాంటి వాడు కాదు. సహన గుణంతో అందరినీ ఆకట్టుకున్నాడు, అందరి నుంచి గౌరవ మర్యాదలు పొందాడు. ఓకే, అలాంటిది ధర్మరాజుకి కోపం వస్తే ఏమవుతుందని శ్రీకృష్ణుడు రాయబారం సందర్భంగా ఒక పద్య రూపంలో కూడా చెప్పాడు. అలుగుటయే ఎరుంగని మహామహితాత్ముడజాత శత్రుడే అలిగిన నాడు, సాగరములన్నీయు ఏకము గాకపోవు, కర్ణులు 10,000 ఈ కర్ణులు 10,000 నొత్తురు చత్తురు రాజరాజా అంటూ కృష్ణుడు హెచ్చరిస్తాడు కోపం యొక్క పవర్ ఏమిటి అనేది. అలాగే మనకు తెలిసిన పురాణాల్లో ఈ దుర్వాస మహాముని, విశ్వామిత్రుడు వీళ్ళు కోపానికి చాలా ఫేమస్. సో ఈ కోపం గురించి మనం మాట్లాడుకుంటాం. అయితే కోపం అనేది అస్సలు ప్రదర్శించకూడదని అర్థం కాదు. సందర్భానుసారంగా కోపం కూడా ప్రదర్శించవచ్చును, బట్ దాన్ని మేనేజ్ చేసుకోవాలి. కొన్ని లిమిటేషన్స్ పాటిస్తే కోపంతో కొన్ని పనులు అవుతాయి. కేవలం సహనంతోనే అన్ని పనులు అవ్వవు. కాబట్టి ఇప్పుడు ఈ కోపం గురించి మనం మాట్లాడుకోవాలంటే ఒక కథ చెప్తాను. పూర్వం విశ్వామిత్రుడు 1000 సంవత్సరాల తపస్సు పూర్తయ్యాక లేచాడు. అక్కడికి ఇంద్రుడు వచ్చాడు. మాట వచ్చింది. ఇంద్రుడు స్వర్గాన్ని తలదన్నే స్వర్గం సృష్టించాడు. విశ్వామిత్రుడు ఇంద్రుడి యొక్క స్వర్గాన్ని తలదన్నే స్వర్గాన్ని సృష్టించాడు విశ్వామిత్రుడు. మాట వచ్చి దాన్నే త్రిశంకు స్వర్గం అంటారనమాట. అయితే ఈ పుణ్యాత్ములంతా ఇంద్రుడు ఉన్న స్వర్గానికి వెళ్తారు తప్ప విశ్వామిత్రుడు తన తపోశక్తిని ధారపోసి సృష్టించినటువంటి ఈ స్వర్గంలోకి వెళ్ళరు. ఇది త్రిశంకు స్వర్గం అనమాట. కొన్నాళ్ళకి ఆవేశం నుంచి తేరుకున్న విశ్వామిత్రుడు, అయ్యయ్యో తపశ్శక్తిని అంతా కోపం ఆవేశం వల్ల పోగొట్టుకున్నానే అని మళ్ళీ తపస్సు చేశాడు. మళ్ళీ 1000 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈసారి ఇంద్రుడు తాను వెళితే సామరస్యంగా ఉంటుందని పెద్దగా స్పందించడని భావించి మేనకని పంపాడు. ఎందుకంటే ఇంద్రుడికి తన సింహాసనం పోతుందేమో అని ఒక భయం. ఎవరైనా ఋషులు గొప్పగా తపస్సు చేసి శివుణ్ణో విష్ణువునో ప్రసన్నం చేసుకుని ఇంద్ర పదవిని ఆశిస్తే ఆ పదవి వాళ్ళకి వెళ్ళిపోతుందేమో అని ఆ ఇంద్ర పదవిలో ఉండే వ్యక్తి ఇంద్రుడు. అతను ఏదో ఒక రకంగా వీళ్ళ తపస్సుని భంగం చేయించాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇటువంటి కథ మనకు తెలుసు కదా. ఇప్పుడు ఏమైంది, మళ్ళీ తపస్సు చేసేసరికి ఈసారి ఇంద్రుడు కాకుండా మేనకను పంపించాడు. తపస్సు నుంచి లేచేసరికి మేనక ఎదురుగా వయ్యారాలు పోతూ నిలబడి ఉంది విశ్వామిత్రుడు ఎదురుగా. మేనకను చూసి విశ్వామిత్రుడు మోహితుడై 1000 సంవత్సరాల పాటు మేనకతో ఉన్నాడు. అనంతరం ఈ మోహం పరవశం నుంచి తేరుకున్న విశ్వామిత్రుడు తన తపోశక్తి వృధా అయినందుకు బాధపడి అక్కడి నుంచి వెళ్ళిపోయి మళ్ళీ తపస్సు చేశాడు. ఈసారి కూడా 1000 సంవత్సరాల తపస్సు పూర్తయ్యే సమయానికి ఇంద్రుడు బాగా ఆలోచించాడు. నేను వెళ్ళినా మేనకను పంపిన ఉపయోగం ఉండదు, అందుకని వశిష్ఠుడిని ఎదురుపడేలా చేద్దాం అనుకుని ఆయన తపస్సు పూర్తయ్యేసరికల్లా వశిష్ఠుడు ఎదురుపడేలా చేశాడు. విశ్వామిత్రుడు వశిష్ఠుడిని చూసేసరికి అగ్గి మీద గుగ్గిలమైపోయాడు. తీవ్రమైన కోపంతో విపరీతంగా తిట్టేశాడు. అంతే, ఆయన 1000 ఏళ్ల తపశ్శక్తి అంతా క్షణకాలంలో పోయింది. వశిష్ఠుడిని ఎందుకు తిట్టాడంటే వాళ్ళకి ఒక రకమైన జలసీ ఉంటుంది వశిష్ఠుడిని చూస్తే విశ్వామిత్రుడికి. అది నెక్స్ట్, ఈ తపోశక్తి పోవడంతోనే తేరుకున్న విశ్వామిత్రుడు, అయ్యయ్యో ఎంత పొరపాటు చేశాను, తపశ్శక్తిని క్షణకాలంలో వృధా చేసేసాను అని బాధపడ్డాడు. అంతే కదా, మనం ఎంతో కష్టపడి ఎన్నో రోజులు ఎన్నో సంవత్సరాల పాటు కష్టపడి కట్టుకున్న ఒక పెద్ద సౌధాన్ని
క్షణాల్లో కూల్చేయచ్చు కదా. కట్టడానికి కష్టం కానీ కూల్చడానికి ఎంతసేపు. అలాగే మనం ఎన్నో సంవత్సరాల పాటు జీవితకాలం అంతా కష్టపడి ఎంతో మంచి భావంతో అందరికీ సహాయం చేస్తూ ఎంతో మంచి పేరు సంపాదించుకున్నా ఏదైనా ఒకటి చేయరాని పని చేసామంటే ఒక్కసారి సమాజం అంతా తిట్టిపోస్తుంది కదా. క్షణకాలంలో అవమానాలు పాలైపోయి అంతవరకు అన్ని ఏళ్ల పాటు మంచి పనులు చేసి సంపాదించిన పేరంతా ఈ కోపంతో ఏదన్నా చిన్న ప్రవర్తించే చెడ్డగా ప్రవర్తిస్తే వెంటనే పోతుంది అదంతా. అలాగే ఇక్కడ కూడా తపోశక్తి పోవడంతో తేరుకున్న విశ్వామిత్రుడు అయ్యయ్యో ఎంత పొరపాటు చేశాను, తపశ్శక్తిని క్షణకాలంలో వృధా చేసేసాను అని బాధపడ్డాడు. ఇంద్రుడు ఎదురుపడినప్పుడు ఆవేశపడిన తపశ్శక్తి పోవడానికి చాలా కాలం పట్టింది. మేనక ఎదురుపడి మోహించిన అప్పుడు తపశ్శక్తి పోవడానికి కూడా చాలా కాలం పట్టింది. కానీ కోపం రావడం వల్ల తపశ్శక్తి కేవలం క్షణకాలంలో హరించిపోయింది. కోపం యొక్క బలం అంత తీవ్రమైంది. ఒకరిని తిట్టి తెగ సంబరపడిపోతూ ఉంటారు కొంతమంది. కానీ అలా తిట్టడం వల్ల తిట్లు పడ్డ వారి దోషాలు తొలగిపోతాయి. తిట్టిన వారు ఎంతో కాలంగా సంపాదించుకున్న పుణ్యం క్షణకాలంలో హరించిపోతుంది. 1000 సంవత్సరాలు ఇంద్రియ నిగ్రహంతో చేసిన తపస్సే క్షణకాలంలో పోయినప్పుడు ఏ రకమైన సాధన లేకుండా సామాన్య జీవితం గడిపే మన మామూలు సామాన్యులకి కోపం మహా పెద్ద శత్రువు. మంచి హరించకపోతే మిగిలేది చెడే. చెడు సంస్కారాలు ప్రబలమైతే మిగిలేది బాధలు, దుఃఖం, అనారోగ్యం. మీరు ఎందులో వీక్గా ఉంటే దాన్ని దెబ్బతీస్తుంది. కోపం మహాశత్రువు. దీన్ని దృష్టిలో పెట్టుకుని కోపాన్ని తగ్గించుకోవాలి, కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి. తగిన విధంగా అవసరమైనప్పుడు తప్ప కోపగుణం ప్రదర్శించకుండా ఉంటే మీరు శాంతంతో చాలా సమస్యలు పరిష్కరించుకోవచ్చు, చాలామందిని ఇంప్రెస్ చేయొచ్చు. అలాగే దానికి ఒక చిన్న చిరునవ్వు తోడైతే మీరు ఎంతో అందంగా కనిపిస్తారు, ఎంతో ఇంప్రెసివ్గా మాట్లాడగలుగుతారు. అందరూ మిమ్మల్ని చూసి చాలా ఇంప్రెస్ అవుతారు. మీ పనులన్నీ సులభంగా జరుగుతాయి. అందరూ మీకు తోడ్పడతారు. కాబట్టి కోపగుణాన్ని తగ్గించుకుని శాంతాన్ని పెంచుకోండి. ఒక చిరునవ్వును మొహం మీద పెట్టుకోండి. ముఖాన ఓ చిరునవ్వు ఉంటే నువ్వయ్యదవందరికి ఇష్టడవు, ఆపై నువ్వే అందరూ మెచ్చే విజయగోపికల కృష్ణుడవు. ఎవరూ నీకు ఎదురే లేక చెలరేగెదవుల నలువైపులకు, తూర్పు పడమర ఉత్తర దక్షిణ దిక్కేదైనా విజేతవే నువ్వు. ఎప్పుడు ముఖానవో చిరునవ్వు ఉంటే అదే శాంతగుణాన్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది, కోపగుణాన్ని లేకుండా చేస్తుంది. సో కోపం వల్ల ముఖం వికృతంగా మారుతుంది, కళ్ళు ఎర్రబడతాయి, శరీరంలో ఒక రకమైన వణుకు వస్తుంది. ఇవన్నీ లేకుండా శాంతంగా ఉన్నప్పుడే నీ శరీరం కూడా పూర్తి ఆరోగ్యంతో ఉంటుంది. ఓకే, ఇది విన్నందుకు ధన్యవాదాలు. ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని ఉపయుక్తమైన అంశాలతో నా నుండి రాబోయే ప్రసంగాలకి మీరు తప్పకుండా నా ఛానల్కి రిజిస్ట్రేషన్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలతో నాగేంద్ర కుమార్ వేపూరి.